జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 5 స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 14 లక్షల రూపాయల విలువగల 36 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట మండల పరిధిలోని మన్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. నందలూరు మండలంలోని కోనాపురం ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రాజంపేట పరిధిలోని చెయ్యరు అన్నమయ్య డ్యాం సమీపంలో మరో స్మగ్లర్ను 15 ఎర్రచందనం దుంగలతో సహా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను గౌడన్ కు తరలించి నిందితులను రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఇది రెడ్ శాండర్ సంబంధించి మన్నూరు పోలీస్ అండ్ నందలూరు పోలీస్ చేసిన వర్క్ బ్రీఫ్ చేద్దాం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న దట్ ఈస్ ఆన్ 6th మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రెడ్ శాండర్స్ సంబంధించి రేడ్ చేయడం జరిగింది. స్టోరీ దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత ఆఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడీ యాక్ట్ లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రెడ్ శాండర్స్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా బిగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 361 కిలోగ్రామ్స్ ఈ రెడ్ శాండర్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 15 లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు, వాచ్ పెట్టి ఉన్నాము. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూరు పోలీస్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తున్నాము. ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో. ఈ లేబర్స్ ఎవరు తీసుకుని వస్తున్నారు, లేబర్స్ ఎలా తీసుకుని వస్తున్నారు, తర్వాత ఈ రెడ్ శాండర్ స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో మన్నూరు పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ గారు, సిఐ గారు మంచి పని చేశారు. దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అంతా హెడ్ క్వార్టర్స్ కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ అంత ఏరియా మనమే ఈవెన్ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా కాంబ్ చేయడం జరిగింది. ఆ కాంబింగ్ ఆపరేషన్ కూడా లాస్ చేయడం. సో దీంట్లో చెప్పాల్సిందే ఇప్పుడే జస్ట్ ప్రిలిమినరీ నిన్న జరిగింది. మనమే చేసాము అఫెండర్స్ కి మనం అరెస్ట్ చేసాము. దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూజ్ ఉన్నాయి. ఇక్కడ పోతున్నాయి రెడ్ శాండర్స్ ఎవరు యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషియరీ ఎవరు, కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనమే ట్రేస్ చేస్తాము, అరెస్ట్. అదే విధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందలూరు పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్ కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాం. నందలూరు పోలీస్ అండ్ రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హ్యాండెడ్ గా మనమే అక్కడ రెడ్ శాండర్ స్మగ్లింగ్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆవుల రవికుమార్ ఆయన మెయిన్ అక్యూజ్. దీంతో పాటు ఇంకా 3 ఉన్నారు. అది కూడా ప్రెస్ నోట్స్ లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆయన కూడా ఇంతకు ముందే 16 రెడ్ శాండర్ కేసెస్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంతకు ముందు ఆయన మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ ఈ జైల్ టర్మ్ కంప్లీట్ అయ్యి యాక్టివ్ అయిపోయారు. టీం పట్టుకుని ఆయన కూడా ఈ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో మళ్ళా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన మీద కూడా చర్యలు తీసుకొని జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. మనమే ఇంకా పీడీ యాక్ట్ ఇద్దరి మీద మళ్ళా ఒకసారి పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి ఇనిషియేట్ చేస్తే కూడా ఈ యాక్టివిటీ వీళ్ళు మార్చలేరు. సేమ్ ఈ ఈజీ మనీ అలవాటు అయ్యి ఎంత స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. వీళ్ళ మీద మాక్సిమం పనిష్మెంట్ అని మన పీడీ యాక్ట్ కూడా ఇనిషియల్ షీట్స్ ఓపెన్ ఉన్నాయి. స్మగ్లర్స్ క్లోజ్ వాచ్, అందరి మీద క్లోజ్ వాచ్ కూడా. ఈ నందలూరు పరిధిలో జరిగిన ఆపరేషన్ లో 21 రెడ్ శాండర్ లాగ్స్ చేయడం, దాదాపు 700 కిలోగ్రామ్స్. ఈ బోత్ దాదాపు అరౌండ్ 40 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ బోత్ ఆపరేషన్స్ లో ఈ రెడ్ శాండర్స్ లాగ్స్ చేయడం. 1 మోటార్ సైకిల్ కూడా
సీజ్ చేయడం జరిగింది. టోటల్ దాదాపు 1 టన్ వరకు ఈ నందలూరు అండ్ మన్నూరు కలిపి 1 టన్ వరకు రెడ్ శాండర్ లాగ్స్ కడప పోలీస్ ఈరోజు సీజ్ చేశారు. అందరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రెడ్ శాండర్ ఆపరేషన్స్ కడప పోలీస్ ఇంటెన్సిఫై చేశారు. రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ఉంది కడపలో. ఆ టాస్క్ ఫోర్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. మనమే టెక్నాలజీ విధంగా ఈ డ్రోన్ ఆపరేషన్స్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఇస్తున్నాం. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్ తో ఈ అంతా ఆపరేషన్ చేసి తీసుకురావడం. సో దీంట్లో చెప్పాల్సింది అంటే రెడ్ శాండర్స్ మీద మనమే వెరీ వెరీ క్లోజ్ వాచ్ పెట్టి ఉన్నాం. పోస్ట్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ మిస్అడ్వెంచర్ చేస్తే వెంటనే మనమే పట్టుకున్నాం. ఒకసారి రెడ్ శాండర్ కేసు రిజిస్టర్ చేస్తే మాత్రమే ఆ లైఫ్ టైమ్ కి ఎఫెక్ట్. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే లోకల్ హెల్ప్ ఉంటుంది, లోకల్ హెల్ప్ చేస్తూ ఉంటారు, మీ ద్వారా వీళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు రెడ్ శాండర్ కేసెస్ లో ఏ విధంగా ఇంట్లో లోకల్ సపోర్ట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్లీ అక్కడ వెళ్ళి కటింగ్ చేసి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ చేసి అది ఒకసారి చేస్తే హోల్ లైఫ్ కేస్ మీకు ఫాలో చేస్తుంది. హోల్ లైఫ్ దీనికి రిపర్కషన్స్ ఉంటాయి. అండ్ పోలీస్ మాక్సిమం పాసిబుల్ లీగల్ యాక్షన్. ఇంట్లో పని చేసిన ఏఎస్పీ గారు, ఎస్ఐ నందలూరు ఎస్ఐ గారు, సిఐ గారు, ఇంటిమిట్ట సిఐ గారు, మన్నూరు సిఐ గారు, రెడ్ శాండర్స్ సిఐ గారు అండ్ ఆల్ టీమ్ నేను హార్టీగా కాంగ్రెస్ ఉన్నాము. వీళ్ళకి అప్రిషియేట్.